ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో మరొక మారు దేవుని వాక్యం చేత మనమందరము బలపరచబడినట్లు, ప్రోత్సహింపబడినట్లు దైవ వాక్యాన్ని ధ్యానించటం ఎంతైనా సంతోషకరం. గాడ్ ఈజ్ మై హోప్. ఇది సర్వసాధారణంగా అనేక మార్లు మనం చెప్పుకునే మాట. అనేక సందర్భాలలో ఈ మాటను వాడుతూ ఉన్నాం. దేవుడే నా నిరీక్షణ. ఎప్పుడు దేవుడు నాకు నిరీక్షణగా ఉంటాడు? ఎలాంటి పరిస్థితులలో, ఏ సందర్భములో దేవుడు నా నిరీక్షణ అయి ఉన్నాడు, నా నమ్మకం అయి ఉన్నాడు. దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రధానంగా అపోస్తులుడైన పేతురు భక్తుడు మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 9 వచనాలలో చూసినప్పుడు ప్రధానంగా 7వ వచనంలో ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు పేతురును ప్రేరేపిస్తూ ఉన్నాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రభు రాకడ సమయంలో కలగబోయే ఈ గొప్ప ఆధిక్యత, దానిని నిరీక్షణగా చూస్తున్నాం. అయితే ప్రభు రాకడకు ముందు ఏమవుతుందండి? విశ్వాసము పరీక్షించబడుతుంది. విశ్వాసి పరీక్షకు గురవుతూ ఉన్నాడు. ఈ లోకంలో బంగారాన్ని శుద్ధి చేయటానికి అగ్నిలో వేస్తారు. అగ్నిలో వేసి తీయబడిన బంగారము అది శుద్ధమైన సువర్ణముగా చెప్పబడుతుంది, స్వచ్ఛమైన బంగారముగా చెప్పబడుతుంది. అలాగుననే ఈ లోకంలో శ్రమలు అనుభవించేటువంటి విశ్వాసులు మనం చూస్తున్నాం. అనేక మంది రకరకాలుగా తాము నమ్మిన సిద్ధాంతమును బట్టి, విశ్వాసమును బట్టి శోధింపబడటం, అనేక హింసలను ఎదుర్కోవటం చూస్తున్నాం. మరి దానివల్ల ఉపయోగం ఏమిటండి అని అంటే, పేతురు భక్తుడు అంటాడు, లోకంలో ఉపయోగం కలగకపోవచ్చు, కానీ ప్రభు రాకడ సమయంలో 3 గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మొదటిగా మహిమ, రెండవది ఘనత, మూడవది మెప్పు. దేవుడు తన బిడ్డలకు ఇవ్వనై ఉన్నాడు. ఇది మనకున్న నిరీక్షణ. ప్రియా దేవుని బిడ్డలరా, ఈ రీతిగా మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట మనం చదువుతాం. యోనా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 6 నుండి 10 వచనాలలో మనం చూసినప్పుడు యోనా పాతాళంలో ఉండి, మరణాపాయంలో ఉండి, శ్రమలో ఉండి దేవునికి మొర్రపెట్టుట. ఎందుకు ఈ శ్రమ వచ్చింది? ఎందుకు ఆ రీతిగా మొర్రపెట్టవలసి వచ్చింది? దేవుడు యోనాకు దర్శనం ఇచ్చాడు. యోనా, నీవు నినివేకు వెళ్ళి నా రక్షణ సువార్త ప్రకటించు. ఆ నినివే పట్టణం మీద గొప్ప ఉపద్రవం నేను రప్పించబోతున్నా, నాశనం చేయబోతున్నా. వారు నశించిపోకుండానట్లు మారు మనసు పొంది నా తటి తిరిగిన ఎడల నేను వారి మీదకి రప్పిస్తాను అన్న ఈ శోధనను తప్పిస్తాను. ఏదైనా రప్పించాలన్నా తప్పించాలన్నా ప్రభు చేతిలోనే ఉంది. ప్రభు కార్యమే జరగాలి. యోనా ఒక ఆలోచన చేశాడు.
నినివే కాదు నేను వెళ్ళేది, నేను తర్షీసుకు వెళ్ళి నువ్వు చెప్పిన ఈ వర్తమానమే అక్కడ చెబుతాను ప్రభువా అని అనుకున్నాడు. నినివే అంటే ప్రస్తుతం మనం చెప్పుకునే ఇరాన్ దేశము. నినివే బబులోను యొక్క రాజధాని. ఈ ఇరాన్ దేశము, ఆ తర్వాత తర్షీషు అంటే ప్రస్తుతం మనం చెప్పుకునే స్పెయిన్ దేశము, పోర్ట్ ఆఫ్ స్పెయిన్. ఆడ వెళ్ళాలి అనుకున్నాడు. ఈ రెండిటి మధ్య దూరం సుమారు 4000 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం వెళ్ళటానికైనా సిద్ధపడ్డాడు. కానీ ప్రభు చెప్పినట్లుగా నినివేకి వెళ్ళి హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా అక్కడ ఉన్న ప్రజలకు రక్షణ సువార్త ప్రకటించటానికి యోనా ఇష్టపడలేదు. దాని ఫలితంగా క్రైస్తవ మిథాలజీ అంటున్నారు చాలా మంది, ఇదొక పురాణము అని చెప్పుకుంటున్నారు. కానీ పురాణం కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా యోనాను గూర్చి ప్రకటించాడు. చేప కడుపులో ఉన్న యోనా తాను ఏ రీతిగా 3వ దినమున బయటకు వచ్చాడు. దేవుడు ప్రత్యేకంగా డిజైన్ చేశాడు యోనాను మింగటానికి, యోనాను కక్కటానికి. ప్రియులరా, దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యం అని అంటే బహుశా ఇలాంటి అనుభవం మరెవరికి ఉండకపోవచ్చు. సాదృశ్యపూర్వకంగా ప్రభుని యేసుక్రీస్తు వారి శిలువ మరణము, పునరుత్థానమును ఈ యోనా జీవితంలో చేప కడుపులో పడటం ద్వారా తెలుస్తూ ఉంది, అర్థమవుతూ ఉంది. ఒక అసాధారణమైన కార్యం. అవును, అది జరిగించాలన్నా తప్పించాలన్నా ప్రభు చేతిలో ఉన్నది. దేవుడు యోనను ఆ గొప్ప మత్స్యము కడుపు నుండి బయటకు తీసుకురాగలిగినప్పుడు ఈనాడు నీవు నేను ఎదుర్కొంటున్న శ్రమల నుండి, శోధనలు, హింసల నుండి ప్రభు విడిపించడా అంటే తప్పకుండా విడిపిస్తాడు. ఇది మొదటి విషయం మనం గుర్తుపెట్టుకుందాం. రెండవది, మన విశ్వాసము స్థిరమైనదైన ఎడల దేవుడు ఏం చేస్తాడు? దానియేలు ప్రవచన గ్రంథము 6వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ రాజైన దర్యావేష రాత్రంతా నెమ్మది లేనివాడై, సమాధానం లేనివాడై, తాను నిద్ర లేకుండా గడిపిన రాత్రి అదొక కాళరాత్రిగా ఉంది. దానియేలు సింహాల బోనులో ఉన్నాడు. సింహముల యొక్క కోరలు మనం గమనిస్తే ఎముకలో సహితము అది చర్మములో దిగిపోయే అంత షార్పుగా, పదునుగా వాటి కోరలు ఉంటున్నాయి. దానియేలు సింహముల బోనులో వేయబడినప్పుడు దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది, దేవుడు వాటి నోళ్లను మూయించెను. హల్లెలూయా. భయంకరమైన శ్రమలో ఇక్కడ మరణం తప్ప వేరే మార్గం లేదు. నో హోప్. అలాంటి సమయంలో దానియేలు దేవుని పట్ల నిరీక్షణ కలిగిన వాడై ఉన్నాడు. నీ కలిగే శ్రమ, నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బంది, ప్రియులరా, నీ జీవితానికి నిరీక్షణ లేకుండా చేయొచ్చేమో, కానీ అది నిజం కాదు. అది ఎలాంటి శ్రమైనా, ఏ కష్టమైనా దేవుడు తప్పకుండా విడిపించ సమర్థుడై ఉన్నాడు. ఇక్కడ ఉయ్యూరు పట్టణంలో హోప్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఒకటి నిర్మించబడింది. దేవదాసులు, దైవజనులు ఉయ్యూరు ఇమ్మాన్యుయేల్ గారి
కుమారులు డాక్టర్ జాన్ డేవిడ్ గారు దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఒక సమయంలో వారు చెప్పారు, కొన్ని రోగాలు డాక్టర్లు కూడా సరిచేయలేరు, కొన్ని పరిస్థితులు డాక్టర్లు కూడా శక్తికి మించినవిగా ఉంటాయి, వైద్య శాస్త్రానికి అందకపోవచ్చు, కానీ ప్రభు మాత్రమే చేయగలరు. ఒక ప్రముఖ వైద్యులయ్యుండి వారు చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ లయన్స్ డెన్ నుండి, సింహాల బోన్ నుండి ఎవరు కూడా విడిపించలేకపోవచ్చు, కానీ దేవుడు ఎంత గొప్పవాడు. ఆ సింహాల నోళ్ల నుండి తప్పించాడు తన దాసుడైన దానియేలును. రైట్. తర్వాత మూడవదిగా మనం లేఖనాల్లో చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో బేతనియ గ్రామంలో జరిగిన ఒక మహత్తరమైన కార్యం. ఆ తర్వాత మనం చూస్తాం 12వ అధ్యాయంలో ఈ సంఘటనలో అద్భుతాన్ని చూసిన లాజరును, మరణము నుండి తప్పించబడిన లాజరును చూడటానికి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్న అనేక మంది తండోపతండాలుగా తరలి వచ్చారు అని. ప్రియులారా, దేవుడు చనిపోయిన లాజరును సమాధిలో నుండి బయటకు తీయగలిగితే నీకున్న శ్రమ లేక నీకున్న కష్టం అది ఎలాంటిదైనా దేవుడు దాని నుండి బయటికి తీయడా? గమనించండి, చేప కడుపులో నుండి యోనను, సింహాల బోను నుండి దానియేలును, పాతాళ బంధకాల నుండి, మరణ బంధకాల నుండి లాజరును విడిపించిన దేవుడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగులాగున ఈనాడు నీవు శ్రమలో ఉన్నావు, ఈనాడు నువ్వు హింసింపబడుతూ ఉన్నావు, ఈనాడు నువ్వు ఇబ్బందులు శోధనలు ఎదుర్కొంటూ ఉన్నావు. నీకున్న సమస్యలు ఎలాంటివైనా గమనించుదాం. సర్వశక్తిమంతుడు దేవాది దేవుడు ప్రభువు యేసుక్రీస్తు నిన్ను విడిపించువాడై ఉన్నాడు. ఆయన మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు లోకంలో ఉన్న సమస్త మానవాళి కొరకు వచ్చాడు. రెండవసారి వచ్చేటప్పుడు తన సంఘము కొరకు వస్తున్నాడు. ఆయన రక్తంలో కడగబడిన వారి కొరకు వస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు వస్తున్నాడు. నీవు విశ్వసిస్తే, నీవు నమ్మినట్లయితే, అవును, దేవుని మహత్తరమైన కార్యం, మహిమ కార్యాన్ని నువ్వు చూడగలవు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం. దయచేసి తలలు వంచండి. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలంలో అయా నీ మాటలు మా జీవితాలకు ఎంతో ఊరటను, ఆదరణను, అభయమును కలుగు చేస్తున్నాయి. స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మహామత్స్యపు కడుపు నుండి యోనను, బహు క్రూరమైన సింహాల బోను నుండి దానియేలును, మరణ పాశముల నుండి లాజరును విడిపించిన ప్రభువా, మేము ఎదుర్కొంటున్న సమస్యలు, శ్రమలు, శోధనలు అవి ఎన్నయ్యున్నా, ఏ రీతిగానున్నా నీవు కృప చూపి మేలు చేయి దేవుడు అని మీ లేఖనాలను బట్టి నమ్ముతూ ఉన్నాం.
మా పాప బంధకాల నుండి విడిపించిన మీరు నీ కుమారుని రాకడ సమయంలో మాకు మెప్పు, మహిమ, ఘనత కలుగులాగున ఈ జీవిత కాలంలో కొన్ని శ్రమలు, శోధనలు మీరు అనుమతిస్తున్నారు. నీకు స్తోత్రాలు నాయన. వాటి నుండి తప్పించువాడవు కూడా నీవే. వందనాలు ప్రభువా. నీ నామ మహిమార్థమై మా జీవితాలు ఉండినట్లు అసాధారణ పరిస్థితుల్లో సైతము విశ్వాసము, నిరీక్షణ కలిగిన వారమై నిన్ను వెంబడించి మేలు పొందుకున్నట కృప చూపమని నీ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించి బలపరచుమని, వారి భవిష్యత్ కాలమునకు మేలుకరంగా మలచమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమస్త శోధనల నుండి, శ్రమల నుండి, వేదల నుండి విడిపించి మెప్పును, మహిమను, ఘనతయు దయచేయు సర్వాధికారి యగు దేవుని, పరిశుద్ధాత్మ దేవుని కృపా సహాయము అని వెంబడించున్న మనకు, ఆయన ప్రేమించు పరిశుద్ధులకి ఎల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.